హాయ్ అండి. ఈరోజు ఇంకొక మంచి సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో వచ్చానండి. చాలా బావుంటుంది. సో, దోస అనమాట. దోస అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఈ మధ్య దోసలలో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ చేస్తున్నారు. సో, అందులో ఈరోజు నేను అలసందలతో దోస చేశానండి. చాలా బావుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా కూడా వస్తాయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో, దీనికోసం ఇక్కడ చూపించినట్లుగా నేను అలసందల్ని ఒక కప్పు తీసుకున్నాను. 1/4 కప్పు వరకు బియ్యం తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును తీసుకున్నానండి. అంతే. అవి నైట్ అంతా నానబెట్టుకున్నాను వాష్ చేసేసి. ఇలా మార్నింగ్ వెంటనే మిక్సీ జార్‌లోకి మార్చేసుకొని అందులోకి 1 ఇంచు అల్లము, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని మనము ఇలా మంచి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. సో, దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో మనము ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మనము కలిపేసుకోవాలండి. అంతే. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒకసారి వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని మనము దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాన్ని రబ్ చేసేసుకోవాలి అండి. నేనైతే టిష్యూతో అనుకున్నాను, లేదంటే ఆనియన్తో అయినా మనము స్ప్రెడ్ చేసుకోవచ్చు. నీట్‌గా వస్తాయన్నమాట. సో, ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోస బ్యాటర్ని 2 గరిటెలు వేసేసి సర్క్యులర్ ఫామ్‌లో తిప్పేస్తే అయిపోతుందండి. అంతే. అసలు చాలా ఈజీగా వస్తాయండి. వేసేటప్పుడు కానీ, దోస ఫ్లిప్ చేసేటప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. మంచిగా లేసొస్తాయి అన్నమాట దోసలనేవి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. సో, ఇలా మనము కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని తిప్పేసుకుంటే దోసలనేవి రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, రెగ్యులర్‌గా ఒకటే టైప్ ఆఫ్ దోస కాకుండా ఇలా కొంచెం అలసందలతో కానీ, మిల్లెట్స్‌తో కానీ ట్రై చేస్తూ ఉంటే కూడా చాలా బావుంటుంది. సో, ఈరోజు నేను ప్రిపేర్ చేసిన ఈ అలసందల దోస మాత్రం చాలా బావుందండి. నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఒకసారి ప్రిపేర్ చేసుకొని కూడా చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపొచ్చు. సో, ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా సపోర్ట్‌గా ఉన్నట్టుగా ఉంటుంది. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.